దేవుని నామానికి వందనాలు. మరి నేనైతే ఈరోజు కూర్చొని టీవీ విషయంలో ప్రార్థన చేసుకుంటా, మామూలుగా నేను గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అనుకోని రీతిగా నేను టీవీ ఆన్ చేసి పెట్టాను. అయ్యగారు వాళ్ళది వాక్యం వస్తుంది. వాక్యం వచ్చేటప్పుడు నేను లైవ్ ఇంటూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి కలిపితే సాలేసాయ అనుకున్నాను. అనుకోని రీతిగా నాకు అసలు కలవలేదు. తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం ఏంటంటే అయ్యగారు వాళ్ళు ఫోన్ నేను చేయగానే ఫోన్ ఎత్తడం, మరి నా గృహాన్ని దర్శించడానికి రావటం, మరి జక్క ఇంటికి వచ్చినట్టు నా ఇంటికి అయ్యగారు వాళ్ళు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మంచి సేవకులు, ఎంతో మరి పేదలని ప్రేమించే సేవకులు ప్రార్థన చేయడానికి మరి మా ఇంటికి రావడానికి మేము ఆనందిస్తున్నాము. మమ్మల్ని ఎంతగానో ప్రార్థన చేశారు. మరి మా కుటుంబాన్ని దీవించారు. నూరంతలుగా మేము ఫలిస్తాము. దేవునిలో మేము ఎదిగేలాగా దేవుడు మమ్మల్ని అలాగా అభివృద్ధి చేయడానికి మరి సేవకులు మా ఆత్మని ఇంకా ఎదిగించడం కోసమని మా ఇంటికి నడిపించాడని యేసయ్య మేము నమ్ముచున్నాను. ఇది నిజమైన సాక్ష్యం, ఇది నిజం. నేను టీవీలో చూసి మాత్రమే ఫోన్ చేశాను అంతే. ఆ సేవకులు ఎవరో తెలియదు నాకు, టీవీ సేవకులు అంతే. యేసు నామములో ఈ సాక్ష్యం దీవించబడును గాక.